హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మనకి ఇంట్లో ఎగ్స్ ఉంటే చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటుంటామండి. కానీ ఓసారి పద్ధతిలో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, పుల్కా చపాతీ వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. అంతేకాదండి, 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసినవి, 4 పచ్చిమిర్చి చీలికలను వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇంకా దీనిలో 2 టమోటాలని కట్ చేసినవి కూడా వేసి వాటిని కూడా మగ్గించండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసేయండి, తొందరగా మగ్గుతాయి. ఈ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి. టమోటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కాస్త కరివేపాకును వేసి ఒకసారి బాగా వేయించండి. పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వండి. బాగా దగ్గరికి మగ్గిన తర్వాత పైకి మనకి ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. అప్పుడు ఎగ్స్ని మనం వెన్ని వేసుకోవాలంటే అన్ని పగలగొట్టి ఎగ్స్ని వేసేసేయండి. ఈ విధంగా ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత ఎగ్స్ని పగలగొట్టి వేయండి. నేనైతే 5 ఎగ్స్ని వేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత గరిటె పెట్టి కదపకుండా మూత పెట్టేసేయండి. వాటర్ మాత్రం అస్సలు వేయకండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపేసేయండి. మీకు కావాలి అంటే ఈ పద్ధతిలో ఉంచేసుకోవచ్చు, లేదంటే చిన్న పీసెస్ లాగా కూడా చిన్నగా కట్ చేసుకోవచ్చండి. ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి. బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో ఎగ్స్ ఉంటే మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసుకున్నట్లయితే రైస్లోకి బాగుంటుంది, చపాతీ పుల్కా వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. మనకి తొందరగా 10 నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.